ఈ రోజంతా బ్లింకిట్లో వర్క్ చేస్తాను. వన్ డే మొత్తం బ్లింకిట్లో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి, ఎంత పెట్రోల్కి పోతుంది అనేది క్లియర్గా చెప్తాను. ఆర్డర్కి ఎంత టైం పడుతుంది, ఎంతసేపు వెయిట్ చేస్తే ఆర్డర్స్ వస్తుంది అనేది క్లియర్గా చెప్తాను. ఎవరైనా బ్లింకిట్లో జాయిన్ అవ్వాలంటే నేను ఒక వీడియో చేశాను, ఈ బ్లింకిట్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది. ఇంట్లో నుండి మీ ఫోన్లోనే బ్లింకిట్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మీ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఓకేనా. వన్స్ మీరు డైరెక్ట్గా బ్లింకిట్ స్టోర్కి వచ్చాక స్టోర్ ఇన్ఛార్జ్కి కలిస్తే వాళ్ళు మీకు ఇలాంటి టీషర్ట్స్ 2 ఇస్తారు, దాంతోపాటుగా బ్యాగ్ అయితే ఇస్తారు. ముందైతే ఎంతసేపు వర్క్ చేయాలో అన్ని గిగ్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఈరోజు డేట్ సెలెక్ట్ చేసుకోండి, ఎంతసేపు వర్క్ చేయాలనుకున్నారో అన్ని గిగ్స్ బుక్ చేసుకోండి. ఇప్పుడు నేను అరౌండ్ 7 వరకు అయితే గిగ్స్ బుక్ చేసుకున్నా. ఇక్కడ బుక్ నామం కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేస్తే ఎస్టిమేట్ పే అవుట్ చూపిస్తుంది. ఓవరాల్గా మనకి 556 రూపాయల నుంచి 778 రూపాయల ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. అంతకన్నా ఎక్కువ రావచ్చు, అంతకన్నా తక్కువ కూడా రావచ్చు, చెప్పలేము. గాట్ ఇట్. గో టు ఆన్లైన్. ఓకే, ఆన్లైన్లోకి వెళ్ళాలంటే ముందు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. ఈ చిన్న కెమెరాతో మీకు చూపిస్తా లోపల ఎలా ఉంటుంది అనేది. బ్లింకిట్ స్టోర్ లోపలికి వచ్చాక వాళ్ళ సిస్టంలో ఇలాంటి క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తేనే మనకి ఆర్డర్ అయితే వస్తుంది. అయితే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే ఆర్డర్ వస్తుందా అంటే లేదు భయ్య, ఆర్డర్ ఫ్లో బట్టి 5-10 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఫైనల్లీ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఈ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాలంటే ఇక్కడ ఒక చిన్న యారో కనిపిస్తుంది, దీన్ని ఇలా రైట్ కి స్వైప్ చేస్తే ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆర్డర్ డీటెయిల్స్ కనిపిస్తుంది. తర్వాత ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని ఐటమ్స్ పిక్ చేసుకోవాలని చూపిస్తుంది. ఈ ఐటమ్స్ ఏ ర్యాక్ లో ఉన్నాయి అనేది క్లియర్ గా మనకు కనిపిస్తాయి. మీరు ఫస్ట్ డే బ్లింకిట్ లో వర్క్ చేయడానికి వస్తే కాస్త కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ ఉంటారు, లేదా అక్కడ ఉండే డెలివరీ పార్ట్నర్స్ ని అడిగినా వాళ్ళు క్లియర్ గా మీకు చెప్తారు ఆర్డర్ ఎలా పిక్ చేసుకోవాలి, ఎక్కడ స్కాన్ చేయాలి అనేది. ర్యాక్స్ నుండి ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్ పైన ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేసి మనం ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. మనం పిక్ చేసిన ఈ 2 కవర్లు సేఫ్ గా డెలివరీ చేయాలంటే బ్లింకిట్ బ్యాగ్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఇది స్టోర్ లోనే ఉంటాయి బ్లింకిట్ బ్యాగ్స్, దాన్ని అయితే వాడుకోవాలి. ఇందులో ఫుల్ గా వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి, అందుకు సేఫ్ గా సెక్యూర్ గా డెలివరీ చేద్దాం. బ్లింకిట్ లో జాయిన్ అయ్యేటప్పుడే ఇలాంటి బ్యాగ్స్ అయితే మనకి ఇస్తారు. బట్ చాలా మంది డెలివరీ పార్ట్నర్స్ ఈ బ్లింకిట్ బ్యాగ్స్ అనేవి తీసుకురారు. స్టోర్ లోనే కొన్ని బ్యాగ్స్ అయితే ఉంటాయి కదా, దాన్నే మేనేజ్ చేసుకుందాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మొత్తానికి ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నా. ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఎక్కడి నుంచి చూస్తే డ్రాప్ లొకేషన్ 3.5 కిలోమీటర్ చూపిస్తుంది. లగేజ్ కాస్త ఎక్కువైంది. అమ్మ, ఈ బ్యాగ్ మోసుకుని వెళ్ళాలంటే చుక్కలు కనిపిస్తాయి. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ ప్రిస్టేజ్ హైఫీల్స్కి అయితే వచ్చేసాను. దీని లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ చేసుకోవాలి. ముందు ఎంట్రీ చేసుకుని వద్దాం. మొత్తానికి ఎంట్రీ అయితే అయిపోయింది. లోపలికి వెళ్ళడానికి ఒక చిన్న టోకెన్ అయితే ఇచ్చారు ఎంట్రీ గేట్ దగ్గర. ఈ టోకెన్ చూపించి లోపలికి అయితే ఎంట్రీ అయిపోవాలి. చుక్కలు కనిపిస్తాయి భయ ఈ టవర్ లోపలికి వెళ్ళి డెలివరీ చేయాలంటే. ఫైనల్లీ టవర్ 2 దగ్గరికి అయితే వచ్చాను. ఇదే టవర్ 2 చూడండి. ఓకేనా. ఈ టవర్ 2లో సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది. సర్వీస్ లిఫ్ట్లో మనం వెళ్ళాలి. అబ్బా, లగేజ్ కాస్త ఎక్కువైంది. ఇదే సర్వీస్ లిఫ్ట్. 16th ఫ్లోర్కి అయితే వచ్చేసాం. 16th ఫ్లోర్లో 2162. 2162 అక్కడ ఉంటుంది. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేసాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా లిఫ్ట్ త్రూ కిందకి అయితే వెళ్ళిపోదాం. అక్కడ కనిపిస్తున్న టవర్ లోపలికి వెళ్ళి డెలివరీ చేసి బయటకు రావడానికి నాకు 12 నిమిషాల టైం అయితే పడింది. ఓకేనా. మొత్తానికి నేను ఈ రైడ్లో 3.5 కిలోమీటర్లు ట్రావెల్ చేసి డెలివరీ అయితే ఫినిష్ చేశాను. ఈ ఆర్డర్లో నాకు వచ్చిన ఎర్నింగ్స్ 43 రూపీస్. అడిషనల్గా 30 రూపీస్ ఇన్సెంటివ్ కూడా వచ్చింది. టోటల్గా ఈ ఆర్డర్లో నాకు ఆర్డర్ ఎర్నింగ్స్ ఇన్సెంటివ్ కలిపితే 73 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నాట్ బ్యాడ్. బట్ ఆ ఇన్సెంటివ్ అమౌంట్ కౌంటింగ్ చేయకపోతే 43 రూపీస్ అనేది చిన్న అమౌంటే. మీరు ఫస్ట్ టైం ఇలాంటి టవర్స్లోకి వచ్చారంటే కనీసం 15 నుంచి 20 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చి ఉంటారు, ఏ టవర్కి వెళ్ళాలి, ఆ టవర్ ఎక్కడుంది, అందులో సర్వీస్ లిఫ్ట్ ఎక్కడుంది అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాబట్టి చేసే కొంత అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. స్టోర్లో ఆర్డర్స్ అయితే వస్తున్నాయి కాబట్టి. స్టోర్కి అయితే వచ్చేసాం కదా. లోపల క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మళ్ళీ ఆర్డర్ వస్తుంది. డైరెక్ట్గా బ్లింకిట్ స్టోర్కి రాగానే నా దగ్గర ఉండే బ్యాగ్ని సేఫ్గా సెక్యూర్గా సైడ్కి అయితే పెట్టేశాను. వేరే వాళ్ళు కూడా ఈ బ్యాగ్స్ని వాడతారు కాబట్టి డ్యామేజ్ అవ్వకుండా తీసుకురావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. డైరెక్ట్గా డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాను. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే సెల్ఫీ వెరిఫికేషన్ అయితే అడిగింది. సెల్ఫీ వెరిఫికేషన్ అడిగేటప్పుడు మన సెల్ఫీ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి.
అమ్మో చాలా పెద్ద ఐటమ్స్ వచ్చాయి భయ్యా, ఇది బరువుగా ఉంది. అమ్మ ఈ ఐటమ్స్ మోయడానికి చుక్కలు కనిపించాయి. ఈ ఐటమ్స్ కస్టమర్కి ఎలా డెలివరీ చేయాలో అర్థం కావట్లా. అమ్మా నా వెనకాల వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. ఈ వాటర్ బాటిల్స్ని మనం అయితే డెలివరీ చేయాలి. ఎలా లేదన్నా ఒక 20-30 కేజీలు అయితే ఉంటుంది. పైనుంచి కింద వరకు తేవాలంటే పులుసు కారిపోయింది. నేను వెళ్ళే అపార్ట్మెంట్కి లిఫ్ట్ లేదని అయితే చావు కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇద్దరిమైతే వెళ్తున్నాను, నేను ఇంకొక అన్న అయితే వెళ్తున్నాను. ఈ బ్లింకిట్లో అప్పుడప్పుడు కొంతమంది కస్టమర్ చాలా ఎక్కువ ఐటమ్స్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ మొత్తం ఐటమ్స్ ని ఒకే డెలివరీ పార్ట్నర్ డెలివరీ చేయాలంటే కాస్త కష్టంగా ఉంటుంది. అందుకే బ్లింకిట్ ఆ ఆర్డర్ ను 2 లేదా 3 డెలివరీ పార్ట్నర్స్ కి అసైన్ చేస్తారు. ఆ ఐటమ్స్ ని 2 లేదా 3 డెలివరీ చేస్తారు అంతే. ఇలాంటి ఆర్డర్స్ అనేవి చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. ఒక రోజులో ఒకసారి రావడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. మోస్ట్లీ కస్టమర్స్ అందరూ కూడా చిన్న చిన్న ఐటమ్స్ మాత్రమే బుక్ చేసుకుంటూ ఉంటారు. కమర్షియల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎక్కువ ఐటమ్స్ బుక్ చేసుకుంటారు. ఈ బ్లింకిట్లో మనకి మోస్ట్లీ పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరలు, బంగాళదుంపలు ఇలాంటి ఐటమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇదొక గ్రాసరీ ఆన్లైన్ షాప్. ఈ షాప్ లో ఆర్డర్ పెట్టుకున్న విత్ ఇన్ 10 minutes లోనే వచ్చేస్తాయి కాబట్టి ఈ ఐటమ్స్ ఎక్కువగా బుక్ చేసుకుంటారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం లాంటి సిటీస్ లో ఎవ్రీ 4 kilometers ఒక బ్లింకిట్ స్టోర్ అయితే ఉంటుంది. కాబట్టి 10 minutes లో గ్రాసరీ డెలివరీస్ అయితే అందిస్తూ ఉంటారు ఈ బ్లింకిట్ వాళ్ళు. 10 నిమిషాల్లో గ్రాసరీ డెలివరీ చేయాలి అన్న మాట డెలివరీ పార్ట్నర్స్ అందరికీ కూడా భయపెడుతూ ఉంటుంది. మీరు కూడా భయపడొచ్చు, అన్న 10 నిమిషాల్లో డెలివరీ చేయాలా? హైదరాబాద్ లాంటి సిటీస్ లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ట్రాఫిక్ లో మనం 10 నిమిషాల్లో డెలివరీ చేయాలంటే చాలా కష్టంగా అవుతుంది. 10 నిమిషాల్లో డెలివరీ చేయకపోతే ఏమవుతుంది అని నన్ను అడగొచ్చు. ఏం అవ్వదు, జస్ట్ వీళ్ళు కస్టమర్స్ కి చెప్పుకుంటారు 10 minutes లో గ్రాసరీస్ డెలివరీ చేస్తాము అని చెప్పి. రియాలిటీగా 10 minutes లో గ్రాసరీ డెలివరీ చేయాలంటే చాలా కష్టమే. కస్టమర్స్ కి 10 నిమిషాల్లోనే డెలివరీ అందించాలి అనే ఉద్దేశంతోనే డెలివరీ పార్ట్నర్స్ కి అందరికీ కూడా 2 లేదా 3 kilometer ఆర్డర్స్ మాత్రమే వస్తాయి. 3 kilometers అంటే యావరేజ్ గా కిలోమీటర్ కి 3 నిమిషాలు వేసుకున్నా 3 kilometers కి 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఈ బ్లింకిట్ లో మీరు ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు అంత ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మీరు పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైం చేస్తారా అది మీ ఇష్టం. మీరు ఎన్ని గిగ్స్ బుక్ చేసుకుంటే అంతసేపు వర్క్ చేసుకోవచ్చు. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డెలివరీ పాయింట్కి అయితే వచ్చేసాను. ఈ బ్యాగ్ ఇంత వెయిట్ ఉండడానికి కారణం ఏంటి, ఇందులో ఏమున్న ఐటమ్స్ అనేది క్లియర్ గా మీకు అయితే చూపిస్తాను. ఇందులో వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి, అందుకోసమనే ఇంత వెయిట్ అయితే ఉన్నాయి. యావరేజ్ గా ఒక ప్యాకెట్ లో 24 బాటిల్స్ అయితే ఉన్నాయి. 4 ప్యాకెట్లు 96 వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. ఒక వాటర్ బాటిల్ వెయిట్ వచ్చేసరికి 1/2 లీటర్, 96 వాటర్ బాటిల్ వెయిట్ వచ్చేసరికి 48 లీటర్లు భయ్యా. ఈ 48 లీటర్స్ వాటర్ బాటిల్ క్యారీ చేయాలంటే దోల తీరిపోయింది. నా కష్టాన్ని గుర్తించి ఈ కస్టమర్ నాకు తాగడానికి ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చిండు. ఇక్కడ వాటర్ తాగి డైరెక్ట్ గా స్టోర్ కి అయితే వచ్చేసాను. ఇప్పుడు కంప్లీట్ చేసిన ఆర్డర్ని తలుచుకుంటే భయం వేస్తుంది భయ్య. అలాంటి ఆర్డర్లు 3 పడితే చాలు నడివిరిగిపోద్ది. అమ్మ ఎంత బరువు భయ్య. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్యాకెట్లే కాదు పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఈ బ్లింకిట్లో పడుతూ ఉంటాయి. అలాంటి ఐటమ్స్ నేను డెలివరీ చేయాలంటే అవదు, డెలివరీ చేయాల్సిందే. స్టోర్కి రాగానే సిస్టంలో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మంది కస్టమర్స్ వాటర్ బాటిల్స్ని ఆర్డర్ పెట్టుకున్నారు. ఈ వాటర్ బాటిల్స్ని డెలివరీ చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి మాకు. స్కాన్ చేసిన 5 minutes తర్వాత ఆర్డర్ పడింది. లోపలికి వెళ్ళి ఐటమ్స్ పిక్ చేసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇంతకు ముందే చెప్పాను కదా, అప్పుడప్పుడు పెద్ద ఐటమ్స్ కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ కూడా వస్తూ ఉంటాయి. వీటిని కూడా డెలివరీ చేయాలి. యాక్చువల్లీ లోపలికి వెళ్ళి ఒక 5 minutes అయితే కూర్చున్నా. 5 minutes తర్వాత అయితే మళ్ళీ ఆర్డర్ పడింది. అప్పుడు అనిపించింది 5 minutes వెయిట్ చేయాలని కూడా తప్పేమీ లేదు కదా, అలసిపోయి వచ్చాను, కాస్త రిలాక్స్ అవుదాం అనుకున్నా. కాస్త రిలాక్స్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్కి అయితే డెలివరీకి వెళ్దాం. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ డెలివరీ లొకేషన్కి అయితే వచ్చాను. ఈ ప్రెస్టీజ్ హైఫీల్డ్స్లో ఉన్న కస్టమర్స్కి నేను బాగా సర్వీస్ చేస్తాను అనిపించిందేమో. ప్రతిసారి నన్ను బుక్ చేసుకున్నారు భయ్య. ఈ బ్లింకిట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, మనం బైక్ ట్యాక్సీ లాగా ఊరంతా తిరగని అవసరం లేదు. ఒకే స్టోర్లో ఉండి వర్క్ చేస్తాం కాబట్టి రూట్ మ్యాప్ అంతా ఐడియా ఉంటుంది. ఈ లొకేషన్కి రావడానికి నేను మ్యాపే చూడాల. ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడు చూసుకున్నాను డ్రాప్ లొకేషన్ ఎక్కడ ఉంది అని. ప్రెస్టీజ్ హైఫీల్డ్స్. ఈ లొకేషన్లో ప్రెస్టీజ్ హైఫీల్డ్స్ టవర్స్ ఒకే దగ్గర ఉంది. అది ఇదే. డైరెక్ట్గా నావిగేషన్ ఫాలో అవ్వకుండా లొకేషన్కి అయితే వచ్చాను. అక్కడికి వెళ్ళి ఎంట్రీ చేసుకుని లోపలికి వెళ్ళిపోదాము. ఆర్డర్ పిక్ చేసుకుని రాకెట్ వేగంలో డెలివరీ చేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. లేదు భయ్య, గ్రౌండ్ లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఈ ఎండాకాలంలో డే మొత్తం డెలివరీ పార్ట్నర్ గా వర్క్ చేయాలంటే చాలా కష్టం. ఈ కష్టం గురించి మాటల్లో చెప్పలేం భయ్య, ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన ఫ్లాట్ దగ్గరికి వచ్చి నా దగ్గర ఉండే గ్రాసరీస్ ని సక్సెస్ఫుల్ గా కస్టమర్ కి డెలివరీ అయితే చేశాను. ఈ రైడ్ ఫినిష్ చేశాక ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అని చూస్తే 44 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పటి వరకు మనం కొన్ని ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసాం. ఆర్డర్కి వచ్చిన ఎర్నింగ్స్ కాకుండా డైలీ
అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. నేను మీకు ఇన్సెంటివ్ చూపిస్తాను. దాంతోపాటుగా నేను ఈ బ్లింకిట్లో దాదాపు 3 నెలలుగా వర్క్ చేయట్లా, అందుకోసమని నాకు వెల్కమ్ బోనస్ కూడా ఇస్తున్నారు. వెల్కమ్ బోనస్ చాలా ఎక్కువ మనీ ఇచ్చారు. టార్గెట్ చేస్తే ఒక వారంలో 30,000 రూపాయల ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇక్కడ చూడండి, వీక్లీ వెల్కమ్ ఆఫర్ అని చెప్పి నాకు ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చేయాల్సిన ఎర్నింగ్ టార్గెట్ కింద ఉంది, ఎంత ఎర్నింగ్ చేస్తే ఎంత ఇన్సెంటివ్ వస్తుందని పైన ఉంది. 5,290 రూపాయలు ఎర్నింగ్స్ చేస్తే 6,530 రూపాయలు అంటే టోటల్గా మనకి రిసీవ్ అయ్యే అమౌంట్ ఇది. ఓకేనా, లాస్ట్ స్లాబ్ మీకు చూపిస్తాను. మధ్యలో కనిపిస్తుంది కదా మీకు స్లాబ్స్ ఎలాగో కనిపిస్తాయి, చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, లాస్ట్ స్లాబ్ మనం 15,110 రూపాయలు ఎర్నింగ్ చేస్తే 29,620 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. అంటే దాదాపు మనకి 14,500 రూపాయలు వీళ్ళైతే అడిషనల్గా యాడ్ చేస్తున్నారు మన వ్యాలెట్లోకి. ఈ 29,620 రూపాయలు ఎర్నింగ్స్ రావాలంటే కండిషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, కంపల్సరీ లాగిన్ అవర్స్ అనేసి ఫ్రైడే టు సాటర్డే 6 అవర్స్ మ్యాండేటరీగా లాగిన్లో ఉండాలి. 4 AM నుంచి 4 AM అంటే 1 డేలో ఎప్పుడైనా 6 అవర్స్ లాగిన్లో ఉండాలి. ఓకేనా, అలాగే సాటర్డే సండే కూడా ఖచ్చితంగా మనం 6 అవర్స్ లాగిన్లో ఉండాలి. వీళ్ళు యాప్లో చూపిస్తున్న డేస్లో ఖచ్చితంగా మనం లాగిన్లో ఉండాలి. లాగిన్లో ఉంటేనే ఇక్కడ కనిపిస్తున్న 29,620 రూపాయలు ఎర్నింగ్స్ మనకు వస్తాయి. ఒకవేళ లాగిన్లో ఉండకపోతే ఈ ఆఫర్ అనేది మనకు రాదు. నేను మీ అందరికి ఒక చిన్న సలహా అయితే ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే ఈ బ్లింకిట్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఫస్ట్ మీరు జాయినింగ్ బోనస్ని ఎర్నింగ్ చేసుకోండి. 10,000 20,000 జాయినింగ్ బోనస్ వచ్చిన తర్వాత స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ లేదా బైక్ ట్యాక్సీలో వర్క్ చేసుకోండి. ఆల్రెడీ బ్లింకిట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి బ్లింకిట్ని స్కిప్ చేసి వేరే యాప్స్లో వర్క్ చేయండి. కంప్లీట్గా బ్లింకిట్కి ఒక 2 నెలలు వర్క్కి రాకపోతే స్పెషల్ వీక్ ఆఫర్ అని చెప్పి మీకు ఇస్తారు. అలాగే వీక్లీ జాయినింగ్ బోనస్, ఏవో రీజాయినింగ్ బోనస్ అని కొత్త ఆఫర్స్ అన్ని తెచ్చి పెడతారు మీకు. అలాంటప్పుడు ఒక వారం అంతా కష్టపడి పనిచేస్తే మీకు ఒక వారానికి 15,000 నుంచి 25,000 రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. మల్టీ యాప్స్లో ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకోటి ఏంటంటే, మల్టీ యాప్స్లో ట్రై చేస్తే కదా తెలుస్తుంది జెప్టోలో ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, బ్లింకిట్లో ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, స్విగ్గీలో ఎలా ఉన్నాయి, జొమాటోలో ఎంత ఎర్నింగ్స్ వస్తుంది అనేది తెలిస్తే మనకంటూ ఒక క్లారిటీ వస్తే ఏ యాప్లో ఎర్నింగ్ చేయాలనేది తెలుస్తుంది. రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఆర్డర్ రాదు కాబట్టి. ఎండ మాత్రం మామూలుగా లేదు భయ్యా. ఈ ఎండ చూస్తూ ఉంటే 42-45 డిగ్రీస్ అయితే ఉంది. ఈ ఒకవైపు ఎండ, మరోవైపు ట్రాఫిక్. ఈ డే టైంలో బ్లింకిట్లో డెలివరీ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. బ్లింకిట్ అనే కాదు, స్విగ్గీ అనే కాదు, ఏ వర్క్ అయినా సరే డే టైంలో వర్క్ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. సో అందుకోసమే డే టైం స్కిప్ చేసి ఈవినింగ్ టైంలో వస్తే బెటర్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. సిగ్నల్ పడింది, మూవ్ అయిపోతాం. ఐటమ్ పిక్ చేసుకున్నాం కాబట్టి ఆర్డర్ పిక్డ్. ఎస్, గాట్ ఇట్. నావిగేషన్ చూస్తే ఇక్కడ నుంచి 1.7 కిలోమీటర్ ఉంది. బయట ఎండ చూసారా ఏ రేంజ్ లో ఉందో. ఈ ఎండలో వర్క్ చేసేటప్పుడు డిహైడ్రేషన్ అవ్వకుండా గ్లూకోజ్ వాటర్ తాగుతూ ఉండండి. ఓకేనా, నా ఫోన్ కి ఎక్కడ ఛార్జింగ్ అయిపోతుందో అని చెప్పి ఇంటి నుంచి పవర్ బ్యాంక్ అయితే తెచ్చుకున్నాం. బట్ నిజానికి ఈ బ్లింకిట్ స్టోర్ లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. దాంతో పాటుగా వెయిటింగ్ హాల్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. దాంతో పాటుగా బ్లింకిట్ స్టోర్ లో మీకు గ్లూకోజ్ ప్యాకెట్లు కూడా ఇస్తూ ఉంటారు. ఆ గ్లూకోజ్ ప్యాకెట్ ని వాటర్ లో కలుపుకొని తాగడమే. వాళ్ళు ఇచ్చిన గ్లూకోజ్ ప్యాకెట్ కి మనం డబ్బులు ఏమైనా పే చేయాలంటే ఏం అవసరం లేదు, వీళ్ళు ఫ్రీగానే ఇస్తారు. ఈ బ్లింకిట్ లో నాకు నచ్చిన పాయింట్ అయితే ఒకటి ఉంది, అది మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మనం శ్రీకాకుళం, విజయనగరం ఇలాంటి సిటీస్ లో బైక్ ట్యాక్సీ చేయాలంటే చేయలేము. అలాంటి సిటీస్ లో డబ్బులు కావాలంటే ఏం చేయాలి? అలాంటి సిటీస్ లో కూడా బ్లింకిట్ సర్వీస్ అనేది అవైలబుల్ గా ఉంది. మీరు బ్లింకిట్ లో జాయిన్ అయ్యి వర్క్ చేసుకుని ఎంతో కొంత మనీ అయితే సంపాదించుకోవచ్చు. బట్ హైదరాబాద్ లో వచ్చినంత హై ఎర్నింగ్స్ అక్కడ రాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఆర్డర్ ఫ్లో అనేది కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు బ్లింకిట్ లో వర్క్ చేస్తూ ఉంటే ఏ సిటీలో వర్క్ చేస్తున్నారో అక్కడ రేట్ కార్డ్ ఎలా ఉంది, ఒక రోజు మొత్తం కష్టపడితే ఎంత మనీ వస్తున్నాయి, ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా బ్లింకిట్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీ సైడ్ నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. రీచ్ డ్రాప్ లొకేషన్, కస్టమర్కి కాల్ చేద్దాం, క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి 109 రూపీస్. किधर हो भैया? इधर अमेज़न के गेस्ट पे खड़ा हूँ. కాబరే యాక్చువల్లీ ఇది పెద్ద ఆఫీస్ అయితే ఉంది, అమెజాన్ వాళ్ళ ఐటీ ఆఫీస్ అయితే ఉంది, ఐటీ వాళ్ళదే. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉండదు, వాళ్ళు బయటకు వస్తే మనం ఐటమ్ ఇచ్చేయాలి అంతే. ఓకే ఓకే, మొత్తానికి ఆర్డర్ అయితే డెలివరీ చేసాం. ఈ ఆర్డర్ మనకు వచ్చింది 33 రూపీస్ ఎర్నింగ్స్ మాత్రమే. ఆర్డర్ ఫినిష్ చేసి స్టోర్కి వెళ్ళగానే ఆర్డర్లు అయితే పడిపోతున్నాయి. నా లక్ బాగుంది,
కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి అనుకుంటారు. బట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ రావు, కాస్త డిలేగా వస్తాయి. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఆర్డర్స్ మాత్రమే వస్తాయి, సిఓడి ఆర్డర్స్ అనేవి రావు. మీరు 1 వీక్ చేసిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ చూసి మీరు ఎంతసేపు లాగిన్లో ఉంటున్నారు, డైలీ ఎన్ని ఆర్డర్ కంప్లీట్ చేస్తున్నారు, మీ పర్ఫార్మెన్స్ చూసి మీకు సిఓడి ఆర్డర్స్ అలాగే ఆన్లైన్ పేమెంట్ ఆర్డర్స్ కలిపేస్తారు. అప్పుడు మీరు తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేయొచ్చు. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ర్యాపిడో చేసినా, ఊబర్ చేసినా, బ్లింకిట్ చేసినా, జెప్టో చేసినా ఫస్ట్ రోజే భారీ ఎర్నింగ్ చేస్తాను అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. మొదటి రోజు వచ్చి వర్క్ని అర్థం చేసుకోండి. ఏ టైంలో ఆర్డర్స్ బాగా వస్తున్నాయి, ఏ టైంలో ఇన్సెంటివ్ వస్తుంది, ఏ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తున్నాయి, వీటిని బాగా అర్థం చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేయొచ్చు. మీరు ఈ బ్లింకిట్లో వర్క్ వస్తే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమింగ్తోనే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఏ టైంలో లాగిన్లో ఉంటే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయో మీకు చెప్తాను, కొంచెం నోట్ చేసుకోండి. మార్నింగ్ 5 నుంచి మార్నింగ్ 11 వరకు ఈ టైంలో ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తాయి. ఈవినింగ్ టైంలో 5 to 11 ఈ టైంలో కూడా ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువగా ఎర్నింగ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. మీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. పక్క వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి, నాకు రావట్లేదు అని చెప్పి 2 రోజులు వర్క్ చేసి 3వ రోజు మరి వర్క్ రారు. ఇలా 2 రోజులు 3 రోజులు చేసి వెళ్ళిపోతే మీకు ఈ ప్లాట్ఫామ్లో ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఎంత ఇన్సెంటివ్ వస్తుంది, ఫైనల్గా ఒక వారం అంతా చేస్తే ఎంత మిగులుతుంది అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఓపికగా ఉండాలి. ఓపికగా ఒక వారం అంతా కష్టపడితే మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది. 1 లేదా 2 రోజులు చేసి వెళ్ళిపోతే మీకు ఎర్నింగ్స్ రావు. మీకు ఎర్నింగ్స్ రాకపోతే బ్లింకిట్ వేస్ట్, జొమాటో వేస్ట్ అని అంటారు. మీరు ఈ బ్లింకిట్లో వర్క్ చేస్తున్నారంటే ఎంత స్పీడ్గా వర్క్ చేస్తున్నారు, ఎంత స్పీడ్గా వెళ్ళి డెలివరీ కంప్లీట్ చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఎంత ఓపికగా ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. ఆల్రెడీ ఇందులో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఉపయోగపడే చాలా పాయింట్స్ చెప్పాను. ఇక డైరెక్ట్గా స్టోర్కి అయితే వెళ్ళిపోదాము. ఎక్కడ ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా బ్లింకిట్ స్టోర్కి వచ్చి లోపలికి వెళ్ళి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే ఆర్డర్ అయితే పడింది. డెలివరీ లొకేషన్ చూస్తే ప్రిస్టేజ్ హైఫీల్డ్స్ అయితే చూపిస్తుంది. ఈ ప్రిస్టేజ్ హైఫీల్డ్స్కి నాకు ఏదో లింక్ ఉంది గురు, నాకేం అర్థం కావట్లేదు. కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం ప్రతిసారి తీసుకెళ్లి ప్రిస్టేజ్ హైఫీల్డ్స్ లోనే చేస్తున్నాడు. ఇందులో ఐటమ్స్ డెలివరీ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో డెలివరీ చేసేదానికంటే బయట ఏరియాలో డెలివరీ చేయడం చాలా బెటర్ అని. మా బ్లింకిట్ స్టోర్ దగ్గర ఒక్కొక్క రైడర్ 15 నుంచి 16,000, 20,000 సంపాదించిన రైడర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారంటే ఒక రోజులో 16-18 గంటలు బ్లింకిట్ స్టోర్లోనే ఉండి రోజంతా ఇక్కడే వర్క్ చేస్తున్నారు. ఇలా వర్క్ చేయడం తప్పేమీ లేదు, మనకి డబ్బులు కావాలి కానీ డబ్బే జీవితం కాదు. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నాం కాబట్టి 15, 16, 18 గంటలు ఈ బ్లింకిట్లో వర్క్ చేయగలం, తర్వాత ఇందులో వర్క్ చేయలేము. మీరు పెళ్ళైన వాళ్ళైతే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో 16-18 గంటలు పని చేయకండి. మీకు డబ్బులు ఎంత ఇంపార్టెంటో, డబ్బుకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో మీ ఫ్యామిలీకి కూడా అంతే ప్రయారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకపోతే ఇంకెప్పుడు టైం స్పెండ్ చేస్తాం? డబ్బులు సంపాదిస్తామేమో కానీ గడిచిపోయిన కాలాన్ని తిరిగి తేలేము. ఉన్నప్పుడే కాస్త టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో. నా అనుభవంతో మీకు ఒక మాట చెప్తున్నాను చూడండి. ఈ జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా టెంపరరీ వర్క్స్ మాత్రమే. ఇందులో పర్మనెంట్గా చేసుకుందాము, లైఫ్ అంతా చేసుకుందాము అని ఆలోచన పెట్టుకోకండి. కొద్ది రోజులు వర్క్ చేయండి, డబ్బులు వచ్చాక ఈ ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోండి, వేరే వర్క్ నేర్చుకోండి, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? ఇప్పటి వరకు బ్లింకిట్లో కొన్ని ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. ఫుల్ ఆకలేస్తుందని చెప్పి రోడ్ సైడ్ ఉండే ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాను. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. వెజ్ మీల్స్ 90 రూపీస్ అంట. డబ్బులు ఎంతైనా సరే మనం కరెక్ట్ టైంకి అయితే తినేయాలి. మీరు కూడా ఏ పని చేసినా కరెక్ట్ టైంకి అయితే ఫుడ్ తినేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఫుడ్ తినేసి మళ్ళీ కంటిన్యూస్గా ఆర్డర్ కంప్లీట్ చేస్తాను. లంచ్ చేసి అక్కడ టైం వేస్ట్ చేయలేదు, డైరెక్ట్గా స్టోర్కి అయితే వచ్చాను. స్టోర్కి రాగానే ఆర్డర్ అయితే పడింది. ఈ ఆర్డర్ని మన డెలివరీ లొకేషన్కి వెళ్ళి డెలివరీ చేద్దాం. కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చాను, బట్ బిల్డింగ్ కనిపించట్లేదు, అడ్రస్ అర్థం కావట్లేదు. కస్టమర్కి కాల్ చేద్దాం. ఈ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి? మన డెలివరీ పార్ట్నర్స్కి అందరికీ ఈ డ్రాప్ లొకేషన్ దగ్గర టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఈ లొకేషన్ కరెక్ట్గా పెట్టరు. లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్ ఉండడు. Please wait while we connect your call. ఇక్కడైతే ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఇది పీజీ హాస్టల్ లాగా ఉంది. లోపలికి వెళ్ళి సెక్యూరిటీకి అడుగుతాం, ఏం చేయలేం. ఇక్కడ ఎంతసేపు అని వెయిట్ చేస్తాం. ఈ బిల్డింగ్లో ఉన్న కస్టమర్కి 5 సార్లు కాల్ చేశాను. కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు, అసలు కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళున్న అపార్ట్మెంట్లో సిగ్నల్స్ లేవంట. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇప్పటి వరకు నేను బ్లింకిట్లో కొన్ని ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. యావరేజ్గా ఒక గంటకి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, పర్ ఆర్డర్కి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి క్లియర్గా మీకు చెప్తాను. సో నేను ఇక్కడ ఒక ఆర్డర్ అయితే ఫినిష్ చేశాను. లాస్ట్ ఆర్డర్ 52 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చింది. నేను ట్రావెల్ చేసింది 3.85 కిలోమీటర్లు. దీన్ని డివైడెడ్ బై చేస్తే 13 రూపాయలు పర్ కిలోమీటర్కి వచ్చినట్టే. బట్ ప్రతి ఆర్డర్కి ఇలా 13 రూపాయలు వస్తుంది అని మనం చెప్పలేము. యావరేజ్గా 12 రూపీస్ నుంచి 13 రూపీస్ వచ్చే అవకాశం అయితే ఉంది. బ్లింకిట్లో యావరేజ్గా ఒక గంటకి ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ చేయగలము అంటే ఇప్పుడు నేను చేస్తున్న
స్టోర్లో ఆర్డర్ ఫ్లో కాస్త బాగా ఉంది కాబట్టి గంటకి 3 లేదా 4 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేయగలను. కొన్ని స్టోర్స్లో ఆర్డర్ ఫ్లో అనేది కాస్త తక్కువగా ఉంటుంది. అలాంటి స్టోర్లో గంటకి 2 ఆర్డర్లు మాత్రమే కంప్లీట్ చేయగలం. కొన్ని స్టోర్లో ఆర్డర్ ఫ్లో బాగా ఉంటుంది, బట్ లాంగ్ ఆర్డర్లు వస్తే మనం గంటకి 2 ఆర్డర్లు కంప్లీట్ చేయగలం. సో మనం ఎగ్జాక్ట్గా గంటకి ఇన్నే ఆర్డర్లు కంప్లీట్ చేయగలం, అన్ని ఆర్డర్లు కంప్లీట్ చేయగలం అని చెప్పలేము. యావరేజ్గా గంటకు 100 రూపాయలు ఎర్నింగ్ చేస్తే మనం 8 అవర్స్ వర్క్ చేస్తే 800 రూపాయలు సంపాదించవచ్చు. 800 రూపాయలు సంపాదిస్తే దానికి ఇన్సెంటివ్ ఒక 300 నుంచి 400 రూపీస్ వచ్చింది అనుకుందాం. అంటే ఓవరాల్గా మనం 8 అవర్స్ వర్క్ చేస్తే 1200 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కొంతమంది చాలాసేపు వర్క్ చేస్తారు, 15 గంటల దాకా పని చేస్తారు. అలాంటి వాళ్ళు ఒక రోజుకి 2000 రూపాయలు కూడా ఎర్నింగ్ చేస్తారు. కానీ నేను యావరేజ్గా 1500 రూపాయలు ఎర్నింగ్స్ అయితే క్యాల్కులేట్ చేస్తాను. ఒక రోజుకి 1500 రూపాయలు ఎర్నింగ్ చేస్తే 7 రోజులకి మీకు 10,500 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. అందులో 3000 రూపాయలు పెట్రోల్ పోయినా 7000 రూపాయలు అయితే మిగులుతాయి. ఈ బ్లింకిట్లో చాలామంది 18,000, 20,000 కూడా చేస్తున్నారు. బట్ 20,000 చేయాలంటే ప్రతిరోజు ఖచ్చితంగా మీరు 18 గంటలు పని చేయాలి. 18 గంటలు పని చేస్తే మన హెల్త్ అనేది ఖచ్చితంగా కోల్పోతాం. డబ్బులు అవసరం, బట్ ఎంత అవసరమో అంతే కష్టపడాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వారానికి 7,000 అనుకున్నా నెలకి 28,000 రూపాయల ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ ఎర్నింగ్స్ అనేవి నేను హైదరాబాద్లో వర్క్ చేస్తేనే వస్తాయి అని చెప్తున్నాను. ఇప్పుడు మీ సిటీలో ఇంత హై ఎర్నింగ్స్ రాకపోవచ్చు. మీ సిటీలో ఎంత వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది మీ చుట్టుపక్కల వర్క్ చేసే డెలివరీ పార్ట్నర్స్ అడిగితే వాళ్ళు క్లియర్గా మీకు చెప్తారు. ఇప్పుడు నేను హైదరాబాద్ లాంటి సిటీస్లో వర్క్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఆర్డర్ బేస్ పే అమౌంట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎర్నింగ్స్ అక్కడ ఎర్నింగ్స్ ఒకేలా ఉండవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి వెళ్ళిపోదాం. ఇలా వచ్చిన ఆర్డర్ వచ్చినట్టయితే ఫినిష్ చేశాను భయ్య. ఎప్పుడైతే 4 గంటలు అయిందో 4 గంటల నుంచి ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తున్నాయి. వచ్చిన ఆర్డర్ నేను కూడా వచ్చినట్టు ఫినిష్ చేశాను. నాకు తెలియకుండానే ఈవినింగ్ అయిపోయింది. ఇదే లాస్ట్ ఆర్డర్. ఈ ఆర్డర్ ఫినిష్ చేశాక టోటల్గా ఎంత మనీ వచ్చాయనేది మీకు చెప్తాను. ఈవినింగ్ టైంలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. మీలో ఎవరైనా సరే పార్ట్ టైంలో వర్క్ చేయడానికి వస్తే ఈవినింగ్ 5 to 11 వరకు లాగిన్లో ఉండండి. ఈ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. అమ్మా, ఫైనల్గా లాస్ట్ ఆర్డర్ అయితే ఫినిష్ చేసాం భయ్య. మార్నింగ్ 10:30కి లాగిన్ చేసాము. ఇప్పుడు వచ్చేసరికి 7 అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ 8.5 అవర్స్ లాగిన్లో ఉన్నాను. ఈ 8.5 అవర్స్కి నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి చెప్తే మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. బట్ నేను ఎర్నింగ్స్ అనేది ఇప్పుడే చెప్పను, ఎందుకంటే నేను కూడా మార్నింగ్ నుంచి చేసి అలిసిపోయాను. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్క్రీన్ మీద కలుస్తాను నేను. మీరందరూ ఈ క్షణం కోసమే వెయిట్ చేస్తున్నారు అని నాకు అర్థమైంది. నేను టోటల్గా ఎంత మనీ సంపాదించాను కదా. నేను టోటల్గా 8.5 అవర్స్ లాగిన్లో ఉండి నేను 1,200 రూపాయలు చేంజ్ అయితే సంపాదించాను. ఈ 1,200 రూపాయలు ఎర్నింగ్ చేయడానికి 18 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేశాను. 18 ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు నాకు స్పెషల్ వెల్కమ్ బోనస్ ఆఫర్ అయితే ఇచ్చారు. పర్ ఆర్డర్కి 30 రూపాయలు. ఓకేనా? 18 ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు 540 రూపీస్ ఇన్సెంటివ్ అమౌంటే వచ్చింది. రిమైనింగ్ అమౌంట్ అనేది నా ఆర్డర్ ఎర్నింగ్స్. ఈ 18 ఆర్డర్ కంప్లీట్ చేయడానికి దాదాపు నేను 110 కిలోమీటర్ల దాకా అయితే ట్రావెల్ చేశాను. అంటే నాకు పెట్రోల్ ఖర్చు వచ్చేసరికి 200 రూపాయలు అనుకుందాం. 1200లో 200 రూపాయలు తీసేస్తే నాకు మిగిలింది 1000 రూపాయలు. 1000 రూపాయల కోసం నేను 8.5 అవర్స్ అయితే లాగిన్లో ఉన్నాను. అది హైదరాబాద్లో. వేరే సిటీలో అయితే ఈ ఎర్నింగ్స్ అనేవి మారే అవకాశం అయితే ఉంది. ఈ 1 డే ఎర్నింగ్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎండ, ట్రాఫిక్ ప్రతిరోజు చెప్పేదే కదా. అదే కాకుండా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను. ప్రతి ప్రాబ్లం మీకు చెప్పలేను, ప్రతి ప్రాబ్లము చూపించలేను. మీరు బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్గా వర్క్ చేయాలనుకుంటే మీరు మంచి మైలేజ్ వచ్చే బైక్ తీసుకురండి. మంచి మైలేజ్ వచ్చే బైక్ తీసుకొస్తే మంచి ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. ఇలాంటి బైక్స్ తీసుకొస్తే మైలేజ్ రాదు. ఎందుకంటే నా దగ్గర వేరే బైక్ లేదు కాబట్టి ఉన్న బైక్తోనే వర్క్ చేయాలి కాబట్టి ఈ బైకే వర్క్ తెచ్చుకున్నాను. మనీ వ్లాగ్స్ అంటే ఎర్నింగ్స్ చూపించడం కాదు, రైడర్స్ పడుతున్న కష్టాన్ని చూపించడం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. మరో వీడియోలో కలుద్దాం.